అందరికీ నమస్కారం. నేను అల్లి నాగరాజు జర్నలిస్టు, అమ్మ నాన్న టూరిజం అనే ట్రావెల్ ఏజెన్సీ ఫౌండర్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ విషయం డిస్కస్ చేయడం కోసం ఈ వీడియో మనం రిలీజ్ చేస్తున్నాం. అమ్మ నాన్న టూరిజం తరఫున ఇప్పటి వరకు 4 ట్రిప్స్ ఫ్లైట్ ట్రిప్స్ కంప్లీట్ చేసినాం. అందులో మొదటి ట్రిప్లో 27 మంది, రెండో ట్రిప్లో 25 మెంబర్సు, థర్డ్ ట్రిప్లో 25 మెంబర్సు, ఫోర్త్ ట్రిప్లో 35 మంది, మొత్తం 100 పైచిలుకు మందితో మనం ఇప్పటివరకు ట్రావెల్ చేయించినాం. వీళ్ళందరూ కూడా మొత్తం 112 మందిలో ఒక 4 తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా 108 మంది వరకు కూడా అందరూ కూడా ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కిన వాళ్ళే. అందులో వ్యవసాయదారులు ఉన్నారు, గొర్రెల కాపర్లు ఉన్నారు, అగ్రికల్చర్ లేబర్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా విమానాశ్రయానికి వచ్చి మొదటిసారి వాళ్ళ జీవితంలో ఫ్లైట్ ఎక్కారు. ఇది అమ్మ నాన్న టూరిజం ఫౌండర్గా మాకు, మా టీంకి అందరికి కూడా చాలా సంతోషాన్ని ఇచ్చే అంశం. ఈ విషయాన్ని మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నాం. రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు నెక్స్ట్ 5th ట్రిప్ ఏప్రిల్ 19, 20 తేదీల్లో హైదరాబాద్ టు షిరిడి ఉంది. 5th ట్రిప్ తర్వాత 6th ట్రిప్ కూడా బుకింగ్స్ స్టార్ట్ అయినాయి. అది ఏప్రిల్ 28, 29 అనుకున్నాం. ఆ రోజులలోకి ఇంకా ట్రైన్ టికెట్స్, అకామిడేషను, ఫ్లైట్ ఫేర్ ఇవన్నీ మనకు కంఫర్టబుల్గా లేదు. కాబట్టి మే నెలకు పోస్ట్పోన్ చేయడం జరుగుతుంది. మే నెలలో కూడా మనం మే 1 నుంచి చూసుకుంటే మే 18 ఆ వరకు కూడా రిటర్న్ జర్నీలో ట్రైన్ టికెట్స్ అవైలబుల్ లేవు. చాలా తక్కువ టికెట్స్, 10 టికెట్లు, 5 టికెట్లు అట్లా ఆర్ఎస్ల బడి ఇట్లా ఉన్నాయన్నమాట. కాబట్టి అందరికీ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మా ద్వారా విమానం ఒక్కసారి ఎక్కాలి లైఫ్లో అనుకునే రైతులు కానీ, లేదంటే ఇతరత్ర అమ్మనాన్నలు ఎవరైనా సరే ఒక్కసారన్నా ఫ్లైట్ ఎక్కాలనుకుంటే మాత్రం నెక్స్ట్ 6th ట్రిప్, 7th ట్రిప్ 2 ఉంటాయి. ఎందుకు మే నెలనే 2 ట్రిప్పులు పెడదాం అనుకుంటున్నామంటే, వ్యవసాయదారులందరికీ కూడా, రైతులకు ప్రధానంగా మార్చి, ఏప్రిల్ బాగా క్రూషియల్ టైం అన్నమాట. పంటల టైం ఉంటుంది. వరి పొలాలు ఇవన్నీ చాలా పనులు ఉంటాయి, బిజీగా ఉంటారు. మార్కెట్కు ధాన్యం అంటే ఒడ్లు మార్కెట్లో పోసి అమ్మేంత వరకు కూడా వాళ్ళు బయటికి కదిలే పరిస్థితి ఉండదు. కాబట్టి వాళ్ళు ఎక్కువ మంది మే నెలలో వస్తామని మాకు చెప్తున్నారు. కాబట్టి వాళ్ళందరి కోసమని మే నెలలో 20, 22 ఆ ప్రాంతంలో ఒక ట్రిప్పు, 27, 28 ఆ ప్రాంతంలో ఇంకో ట్రిప్పు కూడా 2 ట్రిప్పులు ఉంటాయి. ఈ 2 ట్రిప్పులను నోటీసులో పెట్టుకోండి. అందరూ ఎవరు రావాలనుకుంటే మాత్రం ఈ 2 ట్రిప్పులలో ఏదో ఒకటి చూజ్ చేసుకొని రావచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు వేసవి సెలవులు వచ్చినాయి కాబట్టి రైలు టికెట్లు అన్నీ కూడా ఎక్కువ మంది చూజ్ చేసుకొని బుక్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళ జర్నీ డెస్టినేషన్ కోసం. కాబట్టి మే నెల 20 అంటే ఇవాళకు మనం ఈ వీడియో చేస్తున్న సమయం ఏప్రిల్ 5, 6 అనుకోండి. అంటే ఇంకొక 40 రోజుల తర్వాత మనం బుకింగ్స్ చేస్తున్నాం. కొంచెం చాలా అడ్వాన్స్ అనమాట. చాలా అడ్వాన్స్ ఈ బుకింగ్స్ చేస్తున్నాం. కాబట్టి ఇది నోటీసులో పెట్టుకొని మీరు 45 రోజుల తర్వాత మన జర్నీ ఉంటుంది అనుకొని, అది కూడా గుర్తుపెట్టుకొని ఆ టైం కరెక్ట్గా మీకు కుదురుతుందా లేదా అనేది చెక్ చేసుకొని మాకు బుకింగ్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఇంతకుముందేమో మనం నెల ముందు రోజులు అటు ఇటుగా చేసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు అవైలబిలిటీ తక్కువ ఉంటుంది టికెట్స్. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని ఒక 40 డేస్ ముందు, 45 డేస్ ముందే మనం బుకింగ్స్ చేస్తాము. అది అందరూ కూడా నోటీసులో పెట్టుకొని ఎవరైనా రావాలనుకుంటే మే 20, 25 ప్రాంతంలో ఎవరైనా రావాలనుకుంటే ఇప్పుడే ఏప్రిల్ 10 లోపే ఈ బుకింగ్స్ అనేది చేపడతాం. ఎందుకంటే ట్రైన్ టికెట్స్ అవైలబుల్ ఉండవు కాబట్టి, ఫ్లైట్ ఫేర్ కూడా ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 2 నోటీసులో పెట్టుకోండి. నోటీసులో పెట్టుకొని మీరు తొందరగా బుకింగ్ చేసుకోగలని కోరుతున్నాం. ఎవరైనా సరే అగ్రికల్చర్ చేసేవాళ్ళు, ఒకసారి లైఫ్లో అన్నదాతలందరూ కూడా లైఫ్లో ఒక్కసారి ఫ్లైట్ ఎక్కాలనే ఆలోచన ఉన్నవాళ్ళు, వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళు కానీ స్వచ్ఛందంగా రావచ్చు. దానికి సంబంధించిన డీటెయిల్స్ కింద ఫోన్ నెంబర్ చేసి మీరు కనుక్కోవచ్చు. మీరు తక్షణమే బుకింగ్స్ చేసుకోవచ్చు అని మేము అమ్మ నాన్న టూరిజం నుంచి మీకు అప్పీల్ చేస్తున్నాం.